స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇక్కడ జంతువులో యాక్ట్ చేసిన వాళ్ళు ప్లస్ షికారులో ఉన్న ఆర్టిస్టులు కూడా ఫస్ట్ టైం స్క్రీన్ మీదకి వచ్చి వాళ్ళు యాక్ట్ చేసిన వాళ్ళండి. అంటే ఇది మన పెద్ద స్కూల్ కాదు, పెద్ద అమౌంట్ తీసుకొని చేసేటువంటి ఇది కూడా కాదు. కానీ మా దగ్గర ఏంటంటే పెన్ ఉండదు, పేపర్ ఉండదు, ఒక క్లాస్ రూమ్ అంటే ఏముండదు. స్క్రీన్ ముందుకి మీరు ఎలా రావాలి, ఎలా డైలాగ్స్ చెప్పాలి అనేది ఫస్ట్ ప్రాక్టికల్గా మీకు ఇక్కడ చూపించడానికి చేసేటువంటి చిన్న ప్రయత్నం ఇది. దీని ద్వారా మీకున్న పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది మీరు బయటకు వెళ్ళిన తర్వాత బయట స్కూల్స్లో మీరు కంపేర్ చేస్తే అక్కడ మీరు ఎంతో అమౌంట్ కట్టి మీరు నేర్చుకుంది ఏంటి అని అంటే, నేను పెద్ద వాళ్ళతో నేను కంపేర్ చేయట్లేదండి. అంటే దానికి దీనికి వ్యత్యాసం డిఫరెన్స్ ఏంటనేది మీకు చెప్తున్నా. మాకు తెలిసిన వాళ్ళే, నా క్లోజ్ ఫ్రెండ్సే, మేము బలానా ఇన్స్టిట్యూట్లో మేము వేలు కట్టాము యాక్టింగ్ నేర్చుకోవడానికి, కానీ మాకు ఎక్కడ మాకు ఒక అవకాశం కూడా మాకు ఇవ్వట్లేదు, మేము బయట వెతుక్కోవాల్సి వస్తుంది అన్నారు. మరి అదేంటి, అన్ని వేలు కట్టారు కదా, మరి మీకు అవకాశం ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు మేము గ్యారెంటీ ఇవ్వలేము, జస్ట్ మేము మీకు క్లాస్ మట్టుకి మేము చెప్తాం. క్లాస్ ఇవ్వటం వల్ల చూపడం వల్ల వచ్చిన లాభం ఏంటండి? ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది అవకాశాలు లేక వాళ్ళకున్న తాపత్రయంతో వేలు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో పేరుకి పెద్ద పేరండి, కానీ వాళ్ళకి అవకాశం ఎక్కడ దొరకట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ నేను ఈరోజు మార్నింగ్ ఒక కాస్టింగ్ కాల్ అటెండ్ చేస్తాను, తెలిసిన వాళ్ళది ఎక్కడి నుంచో వస్తే అతను అడుగుతుంది ఏంటి అంటే, ఒక హీరో క్యారెక్టర్ కావాలి, చిన్న షార్ట్ ఫిల్మ్ అండి ఇది. ఓకే అండి, ఎంత పే చేస్తారు అంటే డేకి 2000 అంట. ఓకే, మరి మీ పేమెంట్ని బట్టి ఆర్టిస్టులు వస్తారు కదా, మరి మీ 2000కి మీకు ఎలా కావాలని అడిగా. ఎక్స్పీరియన్స్ ఉండాలండి, చూడడానికి చాలా అందంగా ఉండాలండి. ఓకే సరే, మనం సపోర్ట్ చేయాలి. మరి 2000కి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో ఒకళ్ళు అవకాశం ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేది. ఏదీ లేకుండా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఇంత డబ్బులు తీసుకుంటున్నారు కదా, ఇంత అమౌంట్ వేరేలా కలెక్ట్ చేసుకుంటున్నారు, మరి వాళ్ళు ఎందుకు ఒక్క చోట, మరి వాళ్ళదే సంస్థ, మరి వాళ్ళ సంస్థలోనే కొన్ని సినిమాలు రన్ అవుతూ ఉంటాయి, మరి వాళ్ళ స్టూడెంట్సే కదా, మరి వాళ్ళ స్టూడెంట్స్ని మరి ఒక చిన్న క్యారెక్టర్ కూడా వాళ్ళు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? డబ్బులు తీసుకుంటున్నారు కదా. కానీ ఇక్కడ మాకు ఎటువంటి లేదండి, మా దగ్గర ఒక పెన్ను పేపర్ ఏముండదు. జస్ట్ మీ స్క్రీన్ ముందుకు ఎలా రావాలి, డైలాగ్స్ ఎలా చెప్పాలి ఏంటి అనేది మాతో పాటు మేము తీసుకెళ్తూ ఉంటాము. ఒకటి ప్లస్ ఏంటంటే రాజన్న సత్య గారికి చాలా ఓపిక ఉంటుందండి ఆయనకి. ఇంకో లక్ ఏంటంటే ఈ సార్ పక్కన ఎవరు చేసినా చాలా హై లెవెల్కి వెళ్ళిపోతారండి, అది ఆయన స్టార్. అది ఇంత మటుకు నేను మాతో పాటు ట్రావెల్ అవుతే వాళ్ళకి మా ద్వారా జరిగే ఏ బెనిఫిట్స్ అయినా కూడా మీరు వాళ్ళు కూడా పొందగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి వెంకట్ గారిని స్టేజ్ మీద పిలిచే ముందు, నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ డయాస్ మీద ఉన్నానంటే, ఎంతో కొంత పేరు తెచ్చుకున్నానంటే నేను కానీ మా శ్రీమణి కానీ ఈ స్థితిలో ఉన్నామంటే, ఒక నటుడుగా నటీమణిగా ఉన్నామంటే దానికి ఒక కారకులండి. 30 years నుంచి నాకు చాలా సపోర్ట్ చేస్తూ, బేసికలీ ఆయన రైటర్, అయినా కూడా నేను రైటర్గా అనేసరికి ఆయన సపోర్ట్ చేసి, ఆయనకు ఒక తమ్ముడులాగా, ఆయనకు ఒక కొడుకులాగా, ఒకటి కాదండి, నన్ను ఎంతో సపోర్ట్ చేసి ఈ రోజున నేను ఈ స్థితిలో ఉండడానికి కారకులు ఆయన్ని మీ అందరి ముందు నేను స్టేజ్ మీద పిలుస్తాను. ఆయన ఎవరో కాదండి, కేకే రామచంద్రమూర్తి గారు. దయచేసి స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాను. నాకు మాటలు తడపడుతున్నాయండి, అంత మహనీయుడు. నాకు ఫస్ట్ డైలాగ్ నేర్పించి ఎలా చెప్పాలి ఏంటి అని నాకు ఒక దారి చూపించిన మహానుభావుడే. అందరికీ నమస్కారం అండి. వీళ్ళు చెప్తున్నారు కానీ మనం ఆ నుండి నేర్పించవచ్చు, ఆ నుండి 12 వరకు
ఆ తర్వాత గుడింతాలు హల్లులు పొల్లులు అన్నింటి వాళ్ళే నేర్చుకున్నాయి నిజానికి. కాబట్టి మనం ఏంటంటే అక్షరాభ్యాసం చేసిన వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటామని నా పేరు చెప్తున్నారు ఆయన. అంతే, ఆయన చేసిన కృషి, ఈవిడ చేసిన కృషి ఇదో మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కదా, అందరూ హేమీలే, ఒకరికి మించి ఒకరు ఉన్నారు. అందరూ చిత్రసీమలో వెలిగిన వాళ్ళే. తిలక్ గారు ఉన్నారంటే ఇక వారు భీష్మాచార్యులాగా సినీ భీష్మాచార్యులు. ఇక వారి ఆధ్వర్యంలో ఏదో కలిసిమెలిసి నడుస్తున్నాం తప్ప వీళ్ళకి అభిమానం తప్పితే నేను దగ్గరుండి నేర్పించింది ఇన్స్పిరేషన్ అన్నమాట. ఇప్పుడు మా కొట్టే వెంకటాచారి గారు ఉన్నారంటే ఆయన పద్యం అద్భుతంగా పాడతారు. అట్లా నాకు రాదు. డైలాగ్ అంటారు, ఈ అమ్మాయి చెప్పింది కదా ఇట్లా చెప్పాలమ్మా అంటే అట్లా చెప్పి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను అంతే తప్పితే డిగ్రీ వరకు ఓనమాలు నేర్పించిన వాడు ఉన్నాడు కదా, ఓనమాలు నేర్పించాడు ఆ రోజు, అక్కడికి అయిపోయింది. అవన్నీ వీళ్ళు అల్లుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. అందరికీ శుభాశీసులు. మన రాజరాల గారు ఎట్లా అంటే నా మిత్రుడు, శిష్యుడు, తమ్ముడు, కొడుకు అన్నీ నేనే. ఇక ఇంటికి వెళ్తే అది వేరే. వారి శ్రీమతి గారు ఉన్నారు, వారు ఏ లోటు చేయకుండా చక్కగా కాఫీ ఇస్తారు, మంచి కాఫీ. దానికి వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొకసారి నమస్కారం అండి. స్టేజ్ మీద ఉండండి సార్. సాయి వెంకట్ గారు వేరే కార్యక్రమం ఉంది, దయచేసి నా కోసం మీరు ఉన్నందుకు ధన్యవాదాలు సార్. సాయి వెంకట్ గారిని వేదిక మీద పిలుస్తాను. ఎందుకంటే సార్ ఇప్పుడు కొన్ని పురస్కారాలు ఉన్నాయి, దయచేసి మీ చేతుల మీదుగా ఆవిడకి అందించాలి. అట్లాగే మా మౌసాలి ఖాన్ గారు, మా తిలక్ గారు, మా జ్వాలా చక్రవర్తి గారు, మా కొట్టే వెంకటాచార్య గారు, మాగంటి ప్రసాద్ బాబు గారు, దయచేసి పెద్దలు స్టేజ్ మీద రావాలి. ఎందుకంటే మన కళాకారులు మీ చేతుల మీదుగా పురస్కారాలు అందుకోవాలనుకుంటున్నారు. మొట్టమొదటిగా మా అవార్డు ఉంది, అవార్డీస్ ఉండండి, దయచేసి కూర్చోండి, పిలుస్తామండి. పెద్దల సమక్షంలో మీకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ముందుగా ఇక్కడ పురస్కార గ్రహీతలు కొంతమంది రాలేదండి, ఉన్నవాళ్ళు పిలుస్తున్నాను. మొట్టమొదటి పురస్కార గ్రహీత అంటే అది నేనేమో ఆర్డర్లో పెట్టలేదండి, అవి నాకు అలా పార్సల్ అలా వచ్చినాయి, అలాగే పిలుస్తున్నాను. నాకు ఒకళ్ళు ఎక్కువ తక్కువ అనేది కాదు. ఫస్ట్ పురస్కార గ్రహీత మయూరి రాధ గారు, ప్లీజ్ కమెంట్ ద స్టేజ్ అండి. మయూరి రాధ గారి గురించి 2 ముక్కలు చెప్తాను. నేను దాదాపుగా 30 సంవత్సరాల క్రితం ఈ కల్చరల్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నన్ను ఆదరించి నాకు సపోర్ట్ చేసిన మహామనిషి అండి. నాకు ఎంతో సపోర్ట్ చేసింది. ఈ రోజున ఈ కళారంగంలో ఈ కల్చరల్ ఫీల్డ్లో ఉండడానికి కారకురాలు ఆవిడ. నిజంగా ఆవిడ నాకన్నా వయసులో చిన్నతను అయినా కానీ నన్ను ఎంతో ఆదరించింది, ఆత్మీయత చూపించింది. ప్లీజ్. నాకెంతో ఆత్మీయులండి ఆయన. నిజంగా ఆయన అంటే ఒప్పుకోరు కానీ ఆయన నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన రోజు పేపర్ తీస్తే చాలా కల్చరల్ ఫీల్డ్లో ఆయన ఒక గెస్ట్గా ఉంటాడు. మరి ఆ సీక్రెట్ ఏంటో నాకు తెలియదు. ఒప్పుకోండి, మీరు చాలా గొప్ప వ్యక్తులండి, మీరు సెలబ్రిటీ స్టేటస్ ఉందంటే లేదు గురువుగారు, మీరు చాలా ఎత్తులో ఉన్నారు, మీ ఆశీస్సులు నాకు కావాలంటాడు. ఆయన ఎవరో కాదండి, మా తమ్ముడు అనుకోండి, లేకపోతే నా వెల్విషర్ అనుకోండి. నేను ఎంతో ఎక్కువగా అభిమానిస్తాను. నేను ఆయనకి ఏం చేయలేదు కానీ నేనంటే విపరీతమైన అభిమానం. మిర్యాలగూడ నుంచి నా కోసం వచ్చారు, ఆయనే మౌసాలి ఖాన్ గారు. ఖాన్ గారు స్టేజ్ మీద ఉన్నాడు సార్, వెళ్ళిపోకండి. మేడం గారు ఓకే సార్. సార్ ఒక్క నిమిషం సార్. ఇద్దండి సార్. థ్యాంక్ యూ సార్ మౌసాలి గారు. ఇలాగే మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నాను.
తర్వాత మీరు ఇప్పుడే చూసారండి, తర్వాత షికార్ అనే ఫిలిం చూసారు కదా. ఆ షికార్ అనే ఫిలింకి ఇద్దరు ప్రొడ్యూసర్స్ అండి, ఒకటి రాము గారు, ఇంకోటి రవి గారు. రవి గారు దారిలో ఉన్నారని విన్నాను. రవి గారు వచ్చారండి, మా షికారు ప్రొడ్యూసర్ రవి గారు వచ్చారండి. రవి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. రవి గారికి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పురస్కారాన్ని మేము వెళ్ళి పర్సనల్గా ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన రాము గారు ఉన్నారు, షికారు ప్రొడ్యూసర్ రాము గారు, దయచేసి స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాను అండి. ఏమ్మా? ఓకే సార్. చంద్రుడికి ఒక నూలుపోగులా కానీ ఆయన ఎంత గొప్ప వ్యక్తి అండి సాయి వెంకట్ గారు. నిజంగా నాకు పరిచయం లేదు ఆయన, మా మయూరి మా రాధమ్మ ద్వారా నాకు పరిచయం. నన్ను ఆయన చూడలేదు అసలు, కానీ ఆయన చైనా వెళ్తా ఉంటే ఆ ఫ్లైట్కి వెళ్తా ఉంటే నేను అప్పుడు మాట్లాడా, సార్ నేను ఆయన యాక్టర్ అండ్ డైరెక్టర్ అండి, మై నేమ్ ఇస్ రాజనాథ్ సత్య, మీ నెంబరు మా మయూరి రాధ ఇచ్చిందండి, సార్ నాకు ప్రోగ్రామ్ ఉంది మీరు అటెండ్ అవ్వాలంటే. ఎంత బాగా మాట్లాడాడంటే ఆయన, నిజంగా సార్ నేను ఇప్పుడు జీవితంలో మర్చిపోలేను. ఎందుకు చెప్తానంటే నాతో మాట్లాడతాం కదండి, కళ అంటే అంత ఇష్టం ఆయన, సినిమా అంటే ప్రాణం అని, నాటకం అంటే ప్రాణం అది. కళాకారుల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారు. మీకు తెలియదు ఏమన్నా, సినిమా నిర్మించడం అంటే చేతులు కాల్చుకోవటమే, అయినా కానీ ధైర్యంగా సినిమాను నిర్మించి నేనున్నాను, నా కళాకారుల కోసం నేనున్నాను, నా తెలుగు ప్రజల కోసం నేనున్నాను, ఏదో చేయాలి, చిత్రాన్ని నిర్మించాలని ముందుకు వచ్చిన మహనీయుడైనా. సార్ ఎక్కువ పోవటం కాదు, మీరు ఉన్నట్టు చెప్తున్నాను సార్. ఆయనకి చంద్రకో నూరు పోగులాగా మా రాజనాల కళా తరపున చిన్న పురస్కారం సార్. సార్ మీకే సార్ రాజు సార్. సార్ సార్ సార్ని ఇందాక మాట్లాడమంటే లేదండి నేను ఫిలిం చూసిన తర్వాత మాట్లాడుతున్నారు. ఆయన 2 పిక్చర్స్ చూశారు, తేట తెలుగులా చూశారు, జంతువు చూశారు. ఆయన అభిప్రాయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే షికార్